హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నగాస్ లైబ్రరీ. ఈరోజు ఈ వీడియోలో మీకు చూపించబోయేటటువంటి మొక్క పేరు మాల్వేసి ఫ్యామిలీకి చెందినటువంటి మెలోచియా కార్కోరిఫోలియా అనమాట. మెలోచియా కార్కోరిఫోలియా దీన్ని సాధారణంగా అయితే చాక్లెట్ వీడ్ అంటారండి. చాక్లెట్ వీడ్ అంటారు. ఇదిగో ఇక్కడ నేను చూపిస్తున్నాను వీడియోలో. ఇది ప్లాంట్ అయితే ఇలా ఉంటుంది. ఇది కూడా మనం ఉన్న ఏరియాస్కి చాలా దగ్గరలోనే, అంటే పంట పొలాల్లోనే కాకుండా మనం ఉన్నటి ఏరియాస్కి చాలా దగ్గరలోనే, మన పరిసర ప్రాంతాల్లోనే లభిస్తుంది. దీనికి కూడా మంచి అంటే మెడిసినల్ యూజెస్ ఈ ప్లాంట్ వాళ్ళు కూడా ఉన్నాయి. దీని సైంటిఫిక్ నేమ్ చెప్పేశాను కదండి, మాల్వేసి ఫ్యామిలీకి చెందినటువంటి మెలోచియా కార్కోరిఫోలియా. అండ్ ఇప్పుడు దీని యొక్క ఉపయోగాలు, దీని ఆకులను అయితే వండుకుని తింటారండి. స్పెషల్లీ మలవిలో అయితే దీన్ని ప్రసిద్ధమైన డిష్గా కూడా యూస్ చేస్తారు. అండ్ ఔషధ గుణాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ మొక్కను సాధారణంగా సాంప్రదాయ వైద్యంలో అనేక రకాల చికిత్సలు చేయడానికి ఉపయోగిస్తారనమాట. ఎస్పెషల్లీ ఏంటి అంటే మూత్ర సంబంధిత రుగ్మతలకు అంటే మూలికలను తయారు చేసి కషాయాలను అది అందిస్తారు ఈ చెట్టు నుండి. అండ్ ఆకులను పొత్తుగడుపు పుండ్లకి, వాపులకి ఉపయోగిస్తారు. మరియు యాంటీఆర్ఎస్ టాక్సికేరియాతో అంటే విషపూరితమైన బాణాల వల్ల కలిగేటటువంటి గాయాలకు విరుగుడుగా కూడా ఈ ఆకుల రసాన్ని అయితే పూయడం అనేది జరుగుతుంది. ఆకులు మరియు వేర్ల కషాయాలను విరోచనాలకు చికిత్స చేయడానికి కూడా ఉపయోగిస్తారనమాట. ఎస్పెషల్లీ ఏంటంటే బెరడు నుంచి సేకరించినటువంటి పీచు చక్కగా మరియు బలంగా, చాలా బలంగా ఉంటుంది. అందంగా మరియు వెండి తెలుపు రంగుల్లో కూడా ఉంటుందన్నమాట. ఇది చాలా బలమైన ఫైబర్ అండి. ఈ వీడియోలో మీకు ఫ్లవరింగ్ అనేది కూడా ప్రత్యేకించి చూపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ నేను కలెక్ట్ చేస్తున్నట్టు ఏరియా మీకు చూపించాను కదండి. మొన్న ఆల్రెడీ మీకు ఒక వీడియో పెట్టాను. ఈ ఏరియాలోనే నాకు పాములు అయితే కనిపించడం జరిగింది. సో ఆ రోజు కొంచెం భయపడి వెళ్ళడం మానేశాను. అండ్ నెక్స్ట్ అయితే మనకైతే ఇంపార్టెంట్ కదండి, ప్లాంట్స్ అయితే ఫ్లవరింగ్ ఉన్నప్పుడు మాత్రమే మనకి ఈ ప్లాంట్స్ అనేవి ఐడెంటిఫికేషన్ అనేది దొరుకుతుంది ఖచ్చితంగా. వితౌట్ ఫ్లవరింగ్ అంటే ప్లాంట్ నేమ్ కూడా మన గూగుల్ చెప్పలేకపోతుందండి. ఎందుకంటే గూగుల్లో అంత ఇన్ఫర్మేషన్ అనేది బ్రాడ్గా అయితే దొరకట్లేదు. చాలా కష్టపడుతుంటే కనుక ఈ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, అయితే ఇక దీనివల్ల ఇంకా ఏమైనా ఉపయోగాలు ఉన్నాయేమో ఒకసారి చూద్దాం. ఇంకొక ఉపయోగం ఏంటి అంటే కనుక ఆకుల యొక్క ద్రావణం, అంటే సజ్జల ద్రావణాన్ని తయారు చేసుకున్నట్లయితే అది క్రిమిసంహారక లక్షణాలు కలిగి ఉంటుందండి. ఈ ఆకులతో తయారు చేసినటువంటి ద్రావణం క్రిమిసంహారక లక్షణాలు కలిగి ఉండటం వల్ల క్రిములను కూడా హరిస్తుందన్నమాట. ఇక ఫైబర్ వచ్చేసి చాలా బలంగా ఉంటుంది అని చెప్పాను కదండి. ఈ ఫైబర్ని కట్టెలు కట్టుకోవడానికి, అంటే ఏమన్నా పుల్లలు అవి కట్టెలు కట్టుకోవడానికి, నెక్స్ట్ వచ్చేసి చిన్న చిన్న హౌసెస్ నిర్మించుకుంటారు కదండి, ఆ హౌసులకి పైకప్పులు నిర్మించడంలో కూడా వీటి యొక్క ఫైబర్ని అయితే బాగా ఉపయోగిస్తారనమాట. ఇంకా ఈ ఆకులను మసూచి, అంటే పూర్వకాలంలో ఎక్కువ ఉండేదండి. ఈ మసూచి చికిత్సకు కూడా ఈ ఆకులు అనేవి బాగా ఉపయోగపడతాయి అన్నమాట. ఇవండి దీని యొక్క ఉపయోగాలు. అండ్ ఈ మొక్కని అబ్జర్వేషన్ చేయడానికి నేను క్లిప్పింగ్స్ బాగా యాడ్ చేశానండి, ఐడెంటిఫికేషన్ కోసం. మొక్కనైతే ఐడెంటిఫై చేయొచ్చు ఈజీగా మీరు. అదేవిధంగా ఇలాంటి మొక్కలు మీకు ఎక్కడైనా కనిపించిన ఏదైనా మొక్క ఆ పేరు తెలియకపోయినా కూడా కామెంట్ అయితే చేయండి. నేనైతే చెప్పడానికి నా శక్తుల కృషి చేస్తాను. అదేవిధంగా మీకు ఇన్ఫర్మేషన్ అనేది అందించడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే దయచేసి అందరికీ షేర్ చేయండి అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.